చదువుకునేందుకు ఆశ్రమ పాఠశాలకు వచ్చిన విద్యార్థులు మౌలిక వస్తువుల లేమితో రోడ్డెక్కారు. నీటి సమస్య, మరుగుదొడ్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ దాదాపు 700 మంది విద్యార్థినులు ఆశ్రమ పాఠశాల గేటు ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గాంధీనగర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినులు అవస్థలు విన్న అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా తాగునీటి సమస్య, మరుగుదొడ్ల కొరత, ఇతర మౌలిక వసతుల లేమిపై పలుమార్లు నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం లభించలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన వారు పాఠశాల గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులు, స్థానిక పోలీసులు, ప్రజాప్రతినిధులు విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. ఉదయం లేవగానే బాత్రూంకు వెళ్లడానికి కూడా నీరు అందుబాటులో ఉండడం లేదని, ఉన్న మరుగుదొడ్లు కూడా వినియోగించుకునేందుకు పనికిరాని స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని, తరచూ పాములు కనబడుతుండటంతో భయాందోళనలకు గురవుతున్నామని వాపోయారు. ఇప్పటికే కొన్ని పాములను చంపిన ఘటనలు కూడా జరిగాయని తెలిపారు. మరోవైపు మరుగుదొడ్ల శుభ్రత కోసం ఒక్కో విద్యార్థి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, సమస్యలపై మాట్లాడితే మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారంటూ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వన్ మంత్ నుంచి వాటర్ రావట్లేదు, వాష్రూమ్స్ వాళ్ళు ఏం లేదు. ఆ ప్రిన్సిపల్ మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే సార్ ఏదో ఒక 1 మంత్ ఓపిక పట్టండి, మన కోసం మన ఫ్యామిలీ లాగా మనం అందరం ఉన్నాం కదా, మన ఫ్యామిలీని మనమే సాల్వ్ చేసుకోవాలంటే 1 మంత్ ఆగాం సార్. ఇప్పుడు వాష్రూమ్స్ వెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు. బ్యాక్ సైడ్ గ్రౌండ్లో మొత్తం మేము క్లీన్ చేసుకున్నాం సార్, కానీ వాష్రూమ్ వెళ్ళడానికి లేదని అది క్లీన్ చేయకుండా సార్ అట్లే గడ్డి ఉంచి అందులోనే వాష్రూమ్ వెళ్ళాం. గర్ల్స్ కంటూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. బాత్రూమ్స్ ఏం బాగాలేవు సార్. మేము ఇప్పుడు మా ప్రాబ్లం ఉంది కాబట్టి బయటకు వచ్చాం కదా సార్. బయటకు వస్తే సబ్జెక్ట్ టీచర్స్ ఏమంటున్నారు సార్, మీ ఇంటర్నల్ కట్ చేస్తాం, మీకు భయం లేదా, లోపలికి వెళ్ళండి, ఇంటర్నల్స్ వద్దా మీకు అని బెదిరిస్తున్నారు సార్. స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే బాత్రూమ్ సఫిషియెంట్ గా లేవు. మళ్ళేమో బాత్రూమ్స్ అడుగుతానేమో స్కూల్ నుంచి ఇప్పుడు మేము బయటకు వచ్చినాం కాబట్టి అందరికి చెప్పగలుగుతున్నాం, లేకపోతే లోపల ఉండి మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. కావాలంటే అందరూ వచ్చి చూడండి బాత్రూమ్స్. మళ్ళేమో ప్లేస్ ఆ టైంలోనే స్టడీ అవర్స్, మళ్ళీ స్టడీ అవర్స్ కి రాకపోతే తీరుతున్నారు, ఎఫ్ఎన్స్ రాకపోతే తీరుతున్నారు. విద్యార్థినుల ఆందోళన విషయం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి చేరడంతో ఆమె వెంటనే ఫోన్ ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను 12 గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. అయితే తక్షణమే మౌలిక వసతులు కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. పర్మిషన్ తీసుకోలేనా పిల్లలకు ఆల్టర్నేటివ్ వెనక వైపు లైటింగ్స్ కట్టించే ప్రయత్నం అయినా చేస్తాను సార్. ఈ ఎదురుగా ఉన్నటువంటి బాత్రూమ్స్ అన్నా రిపేర్ చేపిస్తాను. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద గిరిజన విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు లేక విద్యార్థులు ఆందోళనకు దిగడం బాధాకరం. మంత్రి హామీతో నిరసన విరమించినా ప్రకటించిన గడువులో సమస్యలు పరిష్కారమవుతాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.